ఉర్దూ అకాడమీ ద్వారా ఈరోజు ఎంతోమంది కంప్యూటర్ శిక్షణ పొంది ఉపాధి పొందుతూ ఉన్నారు. అందులో భాగంగా మనతో పాటు మాట్లాడడానికి విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. వారు ఎలాంటి శిక్షణ తీసుకుంటున్నారు, ఏ దాంట్లో శిక్షణ తీసుకుంటున్నారు, దానివల్ల ఏం ఉపయోగం అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చెప్పండి, ఇక్కడ మీరు కంప్యూటర్ శిక్షణ ఇస్తున్నారు మరి అనేది మీకు ఎలా తెలిసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉర్దూ అకాడమీ అంటే ఉర్దూ అనేదే అనుకుంటా అంటారు. మరి దాని గురించి మీకు ఎలా ఇది అప్రోచ్ కావడం జరిగింది? ఏ ఊరు నుంచి వచ్చారు? సార్ ఐఎమ్ ఫ్రమ్ గుంటకల్ సార్. గుంటకల్ నుంచి వచ్చినాను సార్. ఇక్కడ కోచింగ్ అనేది పేపర్ యాడ్ ఇచ్చారు. డైలీ న్యూస్ చదవడం అలవాటు సార్. ఆ యాడ్ చూశాను. అది చూసి కాల్ చేశాను సార్కి. సార్ చేస్తే నీ 10th ఇంటర్ డిగ్రీ ఏది కంప్లీట్ అంటే సర్టిఫికేట్ తీసుకొని 2 ఫోటోలు వచ్చి అప్లై చేసుకొని వెళ్ళాను అన్నారు. నేను ఫ్రీ అంటే నమ్మలేదు ఫస్ట్లో. ఇక్కడికి వచ్చి చూసినాక అప్లై చేశాను. సార్ January 5th క్లాస్కి రన్నాడు. అప్పటి నుంచి వెళ్ళాము. అప్పటి నుంచి క్లాస్ చెప్పడం జరుగుతుంది, ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. తదుపరి అందరూ నా ఫ్రెండ్స్కి కానీ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా కొంతమంది వచ్చి ఇక్కడ అప్లై చేసి వెళ్ళారు. ఈ శిక్షణ అయితే చాలా అద్భుతంగా చెప్తున్నారు సార్. ఇక్కడైతే ఫ్రీ కోచింగ్ అంటే అసలు ఎవరు నెంబర్ కూడా. శిక్షణ అంటే మా టీచింగ్ మా సార్ కానీ టీచింగ్ చెప్పే విధానం కానీ చాలా అద్భుతంగా చెప్తున్నాడు. చైర్మన్ సార్ ఇటువంటి పథకాన్ని తీసుకురావడం వల్ల విద్యార్థులకు చాలా ఉపయోగకరంగా ఉందని తెలియజేయడమైనది. సారు చాలా మంచి పద్ధతిని అమల్లోకి చేశాడని మా స్టూడెంట్స్ అంతా భావిస్తున్నారు సార్. ఈ కోచింగ్ అంటే సారు చెప్పే విధానం కానీ ఏమైనా డౌట్స్ వచ్చే అడిగి మరీ సార్ చెప్పేసుకుంటాడు. పిల్లలు చెప్పినట్టు చెప్తున్నారు సార్. మా టీచింగ్ అయితే శోభన్ బాబు సార్ వచ్చేసి మా క్లాసు చెప్తున్నారు పైతాను. సార్ చెప్తున్నాడు అంటే పిల్లలు చెప్తున్నారు సార్. ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ఎలా అర్థమయ్యేలా చెప్తారు అలా చెప్తున్నారు. మాకు 1 by 1 ఒకటి వివరిస్తూ చెప్తున్నారు మాకు అందరికీ. అందువల్ల మాకు ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుంది. ఈ కోర్సు భవిష్యత్తులో కూడా చాలా మంది ఈ కోర్సుకి రావాలని కోరుతున్నాము. ఈ నజమ్ అంబీద్ సార్ ఇటువంటి కోర్సు ఎన్నో పథకాలని విద్యార్థి కోసం తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం సార్. అయితే ఇప్పుడు సారు మరి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చాలామంది మైనార్టీలు డిమాండ్ చేస్తున్నారు. అంటే సార్కు ఎమ్మెల్యే స్థానం వస్తే ఎలా మీరు ఫీల్ అవుతాం సార్. ఇప్పుడు సార్ ఉద్దేశంతో ఇటువంటి పథకాన్ని తీసుకొచ్చారు. ఒకవేళ సార్కి ఏమైనా ఫ్యూచర్లో కానీ ఏమైనా ఎమ్మెల్యే టికెట్ కానీ ఏమైనా అమలు చేస్తే కన్నా ఇంకా నెక్స్ట్ జనరేషన్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నా ఫీలింగ్ సార్. చూశారు కదండి. అలాగే మరింత మంది స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు. వారితో తెలుసుకునే ప్రయత్నం. ఇక్కడి నుంచి వచ్చారు, ఏం నేర్చుకుంటున్నారు, దీని ద్వారా మీకు లైఫ్లో ఏ విధంగా స్టెబిలిటీ అయ్యే అవకాశం ఉంది? ముఖ్యంగా ముందుగా గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే చైర్మన్ అయినటువంటి నదీం అహ్మద్ సార్ గారికి, అలాగే ఉర్దూ అకాడమీ బృందానికి నా యొక్క ధన్యవాదములు సార్. ముఖ్యంగా నేను ఊర్లో ఇంతకాలం చాలా ఖాళీగా ఉండేవాడిని. ఇక్కడ ఉర్దూ అకాడమీలో చాలామంది మా ఫ్రెండ్స్ ఇక్కడ కోచింగ్ తీసుకున్నారు. అలాగే నాకు కూడా మా ఫ్రెండ్స్ వచ్చి తెలియజేయడం జరిగింది. ఏమంటే ఇక్కడ ఉర్దూ అకాడమీ ఫ్రీగా ఉంది, ఏ ₹1 లేకుండా ఉచితంగా మీకు పైథాన్ క్లాస్ కానీ ఇంకొక క్లాస్ కానీ ఫ్రీగా ఉచిత బోధన చెప్పిస్తున్నారు, నువ్వు అక్కడ వెళ్ళి నేర్చుకో అని మా ఫ్రెండ్ నాకు చెప్పారు. నేను వచ్చి సార్ కన్సల్ట్ అయితే సరే ఏ ₹1 లేకుండా అట్లా తీసుకుంటాము, నువ్వు రేపటి నుంచి క్లాస్కి రన్నారు. సాఫ్ట్వేర్ ఫీల్డ్కి నాకు పైథాన్ అనేది చాలా అవసరం సార్. అందుకనేసి నాకు బేసిక్స్ చాలా అవసరం కాబట్టి నేను వచ్చి పైథాన్ క్లాస్ చేరడం జరిగింది. నాకు ముందుగా సాఫ్ట్వేర్కి వెళ్ళాలంటే బేసిక్స్ లేకుంది నేను వెళ్ళలేరు కాబట్టి ఇక్కడ బేసిక్స్ చాలా ఉపయోగపడుతున్నాయి. ఏ ₹1 లేకుండా ఫ్రీగా చెప్తున్నారు. అలాగే అర్థమయ్యేటట్లు చెప్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా చాలా కేర్ తీసుకుంటున్నారు. నీట్గా నెమ్మదిగా అర్థమయ్యేటట్లు చెప్తున్నారు. అలాగే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, ఉర్దూ అకాడమీ ప్రతి ఒక్కరికి, నదీం అహ్మద్ సార్ మరొకసారి నా అభినందనలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. అయితే ఇప్పుడు సార్కి అర్బన్ ఎమ్మెల్యే స్థానము ఇవ్వాలని మైనార్టీలు కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. మరి మీరు ఎమ్మెల్యేగా సార్కి ప్రకటిస్తే ఏ విధంగా మద్దతు ఇస్తారు? సార్ ఎమ్మెల్యేగా కావడం ఏ విధంగా హర్షణీయం చేస్తారు? సార్ ఇప్పుడు ఆయనకి చైర్మన్ ఇచ్చడం వల్లే ఇలాంటి ఉర్దూ అకాడమీలు మాలాంటి వాళ్ళ పేద కుటుంబాలకి ఫ్రీగా ఉచిత బోధన ఇస్తున్నారు. అలాగే ఆయనకి ఒక ఎమ్మెల్యే పోస్ట్ ఆయనకంటూ ఒక ఇస్తే మాలాంటి పేద కుటుంబాలు చాలా బాగుపడతాయి. అలాంటి వారికి ఇచ్చేదే కరెక్ట్, అందుకనేసి కరెక్ట్ అని చెప్పుకుంటున్నాను. చెప్పండి, ఇప్పుడు మీ చైర్మన్ గారు మంచి అవకాశం ఇచ్చారని అందరూ మీ స్టూడెంట్స్ విద్యార్థులు అంటూ ఉన్నారు. మరి ఈరోజు అనంతపురం ఎమ్మెల్యేగా అర్బన్కి నిలబడాలని చాలామంది మైనార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి మీ సార్ గురించి మీరు 2 మాటలు చెప్పండి. సార్
నదీ మహమ్మద్ సార్ గారు మాకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఇక్కడ మేము ఫ్రీగా కోర్స్ నేర్చుకుంటాము. నేను ఇక్కడ పైథాన్ కోర్స్ నేర్చుకుంటున్నాను. అదే బయట అయితే నేను ఎక్కువ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. బయట జస్ట్ బేసిక్స్ నేర్పించడానికే మాకు 10 నుంచి 15,000 డిమాండ్ చేస్తున్నారు సార్. అంత అమౌంట్ పే చేసుకోలేము. దానికి ఇక్కడైతే ఫ్రీగా చెప్తున్నారు. ఇట్లాంటి అవకాశాన్ని ఇచ్చిన దానికి నదీ మహమ్మద్ సార్కి నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. అదే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అయితే కనుక మాకు మంచి అవకాశాలు వస్తాయి. మాలాగే ఎంతోమంది స్టూడెంట్స్కి ఆయన ఫ్రీగా ఇట్లాంటి కోర్సులన్నీ ఫ్రీగా నేర్పించేదానికి అవకాశం కలిగిస్తుందని నేను తెలుసుకుంటున్నాను సార్. ఇలాంటి అవకాశం ఇంకా చాలామందికి వస్తుంది కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయితే మాకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది సార్. చూస్తారు కదండి, అందరూ కూడా ఎమ్మెల్యే అయితే చాలా బాగుంటుందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా మీ సార్కి ఎమ్మెల్యే వస్తే ఏ విధంగా ఫీల్ అవుతారు? సార్ నదీ మహమ్మద్ గారికి ఎమ్మెల్యే పోస్టింగ్ వస్తే ఇంకా మన పేద పిల్లలందరికీ ఉచితంగా విద్య అనేది అందుతుంది సార్. అదేవిధంగా ఉద్యోగాలు వచ్చే కూడా అవకాశం ఉంది సార్. ఎక్కువగా ఆయన వస్తే ఇంకా ఎక్కువ చేస్తారు. ఆయన ఇక్కడే ఇంత చేస్తున్నారు. ఇంకా ఎమ్మెల్యే అయితే ఇంకా చాలా చేస్తారని భావిస్తున్నాను సార్. మాలాంటి మైనారిటీ వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిట్గా ఉంటుంది. మైనారిటీస్ కాకుండా ఇంకా ఇతర నిరుద్యోగులకు కూడా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను సార్. చూస్తారు కదండి, ముఖ్యంగా మొత్తం టోటల్ ఈరోజు ఉర్దూ అకాడమీలో ఎంతోమంది, అంటే ఈరోజు ఉర్దూ అకాడమీ అంటే ఒక మతానికి సంబంధించినది కాదు, ఒక కులం సంబంధించినది కాదు. ఇక్కడ అన్ని వర్గాల వారు కూడా వచ్చి కంప్యూటర్ శిక్షణ పొందుతూ ఉన్నారు. దీనిలో చాలా వరకు అనంతపురం జిల్లా వ్యాప్తంగా కూడా వచ్చి నలుమూలల నుంచి ఈరోజు సాఫ్ట్వేర్ సంబంధించి అదేవిధంగా కంప్యూటర్ సంబంధించి ఉపాధి శిక్షణ పొందే అవకాశం ఉన్నట్లు వాళ్ళు తెలియజేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి నదీ మహమ్మద్ గారు చైర్మన్ గారు కూడా ఇంకా ముందుకు రాణించాలి, ఎమ్మెల్యే కావాలని కూడా వాళ్ళు ఆకాంక్షిస్తూ ఉన్నారు. చూస్తూనే ఉండండి D3 న్యూస్ అనంతపురం.